స్టార్ట్ చేయండి. వీడియో స్టార్ట్ చేస్తే ఇవ్వలు అట్లా తీసి వెళ్ళిపోతారు. స్టార్టింగ్ సార్ मोबाइल साइलेंट कर दीजिए, स्क्रीन कवर कर दीजिए। ओके ओके नमस्कार साथियों, ज़्यादा समय वेस्ट न करते हुए हम ये प्रेस वार्ता शुरू कर रहे हैं। थैंक यू। थोड़ा साउंड बढ़ाओ ना। Data that we have to show you. So, I think Pawan, should we start? Stands for is based on the fact that one person gets one vote. So, the public is completely different. Opinion polls are showing us something. Polls, the regular we saw this pattern, and then, of course, the most fun. ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు పెద్దలు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఒబెదుల్లా కోత్వాల్ గారు, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ శ్రీ సంజీవ్ ముదిరాజ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ గారు, పిసిసి స్పోక్స్ పర్సన్ జైర్ అఖ్తర్ గారు, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సాయిబాబు గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవేష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితమ్మ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారికి, మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మన మిగతా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన హక్కులను కాపాడుకోవడానికి, మన హక్కులను రక్షించడానికి మనకు రాజ్యాంగం అనేది మనకు భారతదేశం మనకు అందించిన ఒక మహత్తరమైన గ్రంథం. సో ఆ రాజ్యాంగం కల్పించిన హక్కే ఓటు. ఓటు హక్కు ద్వారానే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ ఓటు హక్కు ద్వారానే దేశంలో పరిపాలన ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని డిసైడ్ చేసే హక్కు ప్రజలకు కల్పించింది రాజ్యాంగం. ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పులను శిక్షించడానికి ప్రజలకు కల్పించిన హక్కు ఓటు. సో అట్లాంటి ఓటునే అంటే చోరీ చేయడం అన్నాడు, అట్లాంటి ఓట్లని దొంగతనం చేసే వ్యవస్థ జరిగింది అంటే భారతదేశం ఎక్కడ పోతుంది, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎక్కడ కాలరాయబడుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు బీజేపీ పార్టీ భారతదేశంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చాలామంది బీజేపీ ఏదో మంచిగా చేస్తుంది కాబట్టి బీజేపీ మళ్ళీ మూడోసారి వచ్చింది, అధికారంలోకి వచ్చిందని అనుకున్నారు. కానీ ఓటు వేసిన వాళ్ళు కొన్ని కాన్స్టిట్యున్సీలలో అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బీజేపీ గెలవదు అన్న కాడ కూడా బీజేపీ గెలవడం, కొన్ని రాష్ట్రాలల్లో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా మాకు అనుకూలంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా రిజల్ట్స్ వచ్చే వరకు తారుమారు కావడం. దానికి ప్రత్యేక ఉదాహరణ హర్యానా అండ్ మధ్యప్రదేశ్.
మహారాష్ట్ర. అసలు ఖచ్చితంగా మేము హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉండే. అదేవిధంగా మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో. కానీ అక్కడ రిజల్ట్స్ చూస్తే పూర్తిగా మా అంచనాలకు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చినాయి. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఇవన్నీ కూడా సస్పీషియస్, అంటే అనుమానాస్పదంగా ఉండడం వల్ల మా నాయకులు, లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక టీంను అపాయింట్ చేసి ఆ టీం ద్వారా అసలు ఏం జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తప్పిదాలకు పాల్పడ్డది అనే విషయాలన్నిటి మీద కూడా కూలంకషంగా ఒక 6 నెలల నుంచి దాని మీద, ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చినాక కూడా చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మా ఇండియా గఠబంధన్ సంబంధించిన నాయకులు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అవన్నీ కూడా ఆర్టికల్స్ వచ్చినాయి పేపర్లలో కూడా, పత్రికలలో. మహారాష్ట్రలో ఎన్నికల చోరీ జరిగింది, ఓటర్ల చోరీ జరిగింది. అక్కడ ఫేక్ ఓటర్స్ చాలా మంది నామోదు చేసుకొని వాళ్ళందరూ కూడా ఓటు వినియోగించుకున్నారు. అక్కడ పాపులేషన్ కంటే ఎక్కువ, మహారాష్ట్రలో ఉన్న పాపులేషన్ కంటే ఎక్కువ కూడా ఓటర్స్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మానిపులేషన్స్, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పదే నెంబర్ ఆఫ్ టైమ్స్ రాహుల్ గాంధీ గారు అంటే పత్రికా సమావేశాలు పెట్టడము, తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం స్పందించలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీతో కుమ్మక్కైందన్నది దీంతో స్పష్టంగా కనిపిస్తుంది. సో వాళ్ళు స్పందించకపోను మనం అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ లేకుంది. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2014 నుంచి ఆ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా, ఎన్ని చేసినా కూడా వాళ్ళు దానికి స్పందించకపోను మళ్ళా ఉల్టా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడిన విషయాలనో, జరిగిన ఫ్రాడ్ గురించి మాట్లాడిన విషయంలో దాని మీద రాహుల్ గాంధీ గారి మీద ఉల్టా వాళ్ళు మీరు ఓట్ తీసుకోండి, తర్వాత అఫిడవిట్స్ ఇవ్వండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ 6 నెలలుగా ఒక టీంతోన పూర్తిగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏం జరిగింది అనే విషయాల మీద విత్ ప్రూఫ్స్, అంటే పూర్తి ఆధారాలతో సహా నిన్న ప్రజెంటేషన్, అంటే పత్రికేయులను పిలిచి వారి సమక్షంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ కూడా ఇప్పుడు మీ సమక్షంలో, ఇక్కడ మన ప్రాంత ప్రజలకు తెలవాలి కాబట్టి మేము ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పుడే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా విత్ ఎవిడెన్స్ రాహుల్ గాంధీ గారు ఒక బెంగళూరు సెంట్రల్ సంబంధించి, బెంగళూరు సెంట్రల్ ఎంపీ సీటు, దాంట్లో 7 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. అందులో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ను తీసుకొని అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన అవకతవకలు, ఎన్నికల ఓటు ఎట్లా చోరీ అయిందనే విషయం మీద చాలా స్పష్టంగా క్లియర్గా విత్ ప్రూఫ్స్తోన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని కూడా మీరు ఇప్పటిదాకా చూసారు. అవే విషయాలు మీ దృష్టికి కూడా ఒకసారి తీసుకొస్తా ఉన్నాం. అక్కడ మన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తి మన్సూర్ అలీ ఖాన్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి నిలబడ్డ వ్యక్తి మోహన్. టోటల్ ఓట్స్ అక్కడ పోల్ అయింది 6,26,208 ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి, 6,58,950 నోట్స్ బీజేపీకి వచ్చినాయి టోటల్ పార్లమెంట్లో. అంటే అక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి మన్సూర్ అలీ ఖాన్ గారు 32,707 ఓట్లతో ఓడిపోయారు. సో ఆ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా చెప్పిర్రు. ఆల్రెడీ అనౌన్స్ కూడా కాంగ్రెస్ గెలవబోతా ఉందని చెప్పేసి వచ్చింది. సో మాకు డౌట్ వచ్చి ఇప్పుడు ఎట్లా మేము ఓడిపోయినాం, దాని కారణాలు ఏందని మేము అనాలిసిస్ చేసుకుంటే తీరా జరిగింది ఏంటంటే, అక్కడ ఒక మాదేవ్పుర కాన్స్టిట్యున్సీ లోనే అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి 1,15,000 ఓట్లు పడ్డాయి. అదేవిధంగా బీజేపీకి 2,29,632 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఒక మహాదేవ్పుర లోక్సభ అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ వచ్చేసి బెంగళూరు సెంట్రల్. సో లోక్సభ దానికి సంబంధించి. సో దాంట్లో ఎగ్జామిన్ చేస్తే
జరిగిన విషయాలన్నీ మాదేపురలో ఎట్లా వాళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, అక్కడ మాదేపుర అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో బీజేపీకి 2,29,000 ఓట్లు పడ్డాయి. అందులో 1,250,000 ఓట్లు 1,250,000 ఓట్లు స్టోలెన్, అంటే చోరీ చేశారు, అంటే ఫేక్ ఓట్స్ క్రియేట్ చేశారు. దాదాపు 1,250,000 ఓట్లు. దాంట్లో ఏ విధంగా ఎన్ని పద్ధతులలో వాళ్ళు చోరీ చేశారంటే, ఒకటి డూప్లికేట్ ఓటర్స్ వచ్చేసి 11,965, ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, అంటే వాళ్ళ అడ్రసెసే ఉండవాడ. ఆ ఓటర్ లిస్ట్ లో ఇప్పటిదాకా రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అడ్రస్ వచ్చేసి హౌస్ నెంబర్. ఇప్పుడు మనకు ఏదన్నా ఓటు నమోదు చేసుకోవాలంటే అందరికి తెలిసిన విషయం, ఇక్కడ మా మీడియా మిత్రులకు కూడా తెలుసు, మనతో ఆధార్ కార్డు ఉండాలి, హౌస్ నెంబర్ ఉండాలి, విత్ ప్రాపర్ అడ్రస్ ఉంటే తప్ప అడ్రస్ మనకు ఓటు హక్కు లభించాలి, అంటే ఓటు నమోదు కాదు. అది ప్రొసీజర్, ఎలక్షన్ కమిషన్ పెట్టిన రూల్స్ అవి. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషనే వైలేట్ చేసింది ఇన్ కొల్యూజన్ విత్ ద బీజేపీ పార్టీ. ఇక్కడ ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, అంటే అడ్రస్ హౌస్ నెంబర్ కూడా 0 చూపిస్తుంది. ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, దాని ప్రకారము 40,000 ఓట్లు అవి వాళ్ళు యాడ్ చేసినవి. ఒక్క కాన్స్టిట్యున్సీ గురించే చెప్తా ఉన్నాం మేము. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లో ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ ద్వారా 40,009 ఓట్లు. అదేవిధంగా బల్క్ ఓట్స్ ఇన్ సింగిల్ అడ్రస్, అంటే ఇప్పుడు మన ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ మీదనే ఒక 80 మందికి ఓటు హక్కు కల్పించారు. అదే ఒకటే ఐడి, ఒకటే అడ్రస్ ఐడి, అది ఒకటే ఇంటి నెంబర్ మీద దాదాపు 80 మందికి ఒకటే ఇంటి మీద అడ్రస్ చూపిస్తూ ఓటు హక్కు కల్పించారు. దానికి కారకులు ఎవరు? బీజేపీ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఒక్క ఇంట్లో 80 మంది ఉండడం అనేది అసాధ్యం, ఒకటే ఇంట్లో ఒకటే హౌస్ నెంబర్ మీద. సో అట్లా 10,000 ఓట్లు బల్క్ ఇన్ సింగిల్ అడ్రస్, ఒకటే సింగిల్ అడ్రస్ మీద 10,452 ఓట్లు నమోదు వాళ్ళు ఆ మాదేవపుర అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో ఎంట్రీ చేయించారు. అదేవిధంగా ఇన్వాలిడ్ ఫోటోస్ 4,132 ఫోటోసే లేవు. ఆ ఓటర్ లిస్ట్ లో ఖచ్చితంగా ఫోటో ఉంటుంది, దాంట్లో చిన్నగా చూపించారు ఫోటో కూడా, విత్ ప్రూఫ్. ఇదంతా కూడా విత్ ప్రూఫే మాట్లాడతాము. సో నెక్స్ట్ వచ్చేసి మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6 అంటే దాని ద్వారా ఇప్పుడు ఫార్మ్ 6 అనేది ఎంత ప్రామాణికం అంటే, ఆఫ్టర్ 18 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కల్పించిన ఒక ప్రొఫార్మా ఫార్మ్ 6. ఫార్మ్ 6 ప్రకారము వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధారు, అడ్రస్ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు ఓటు ఎంట్రీ అవుతుంది. వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఓటర్ లిస్టులలో వాళ్ళ పేరు ఉంటుంది. సో అట్లా ఈ ఫార్మ్ 6 పేరు మీదనే ఈ ఫార్మ్ 6 కూడా ద్వారా 33,692 ఓట్లు వాళ్ళు మిస్యూజ్ చేశారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క ఓటు 2 ఓట్ల గురించి అయితే మేము పెద్దగా ఆలోచన చేయం ఎక్కడ కూడా. మేము ఓడిపోయిన ఓట్లన్నీ, మా అభ్యర్థి బెంగళూరు సెంటర్లో మా ఎంపీగా పోటీ చేసిన మన్సూర్ అలీ ఖాన్ గారు పోటీ చేసిన ఓడిపోయిన ఓట్లు ఏంటంటే 32,000 పైచలు, 32,000 సమ్ చేంజ్ ఓట్లతోనే ఓడిపోయినాయి. కానీ ఇక్కడ ఫేక్ ఓట్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 1,250,000 ఓట్లు. 1,250,000 ఓట్లు అది ఒక్క మాదేవపుర కాన్స్టిట్యున్సీలే, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలే చేశారు. అంటే ఈరోజు బీజేపీ అంటే మా అంత దేశభక్తులు ఎవరు లేరు, మేమే ఈ భారతదేశానికి దిక్సూచి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారు విశ్వగురు అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఈ చేస్తున్న ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు 3వసారి అధికారంలోకి వచ్చింది మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ఫేక్ ఓట్స్ నమోదు చేయించుకొని ఆ ఫేక్ ఓట్స్తో గెలిచి ఈరోజు 3వసారి అధికారం చేపట్టింది అనడానికి ఇవి నిదర్శనాలు అని చెప్పేసి నేను సందర్భం గుర్తు చేస్తాను. ఈరోజు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, ఎందుకంటే ప్రజలకు పూర్తిగా వాళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేది అందరికి తెలిసిన విషయమే. 2018లో జరిగిన ఎన్నికలప్పుడు పుల్వామా దాడి పేరు మీద అదేదో మేమే చేసినాము, పుల్వామా దాడి చేసిన వాళ్ళ మీద మేము యుద్ధం చేసినాం, అది చేసినామని చెప్పేసి పుల్వామా దాడిని అడ్డం పెట్టుకొని 2018 ఎన్నికలలో గెలిచిరు. 2014 ఎలక్షన్లో ఏం చెప్పారు? మొత్తం మేము వస్తే బ్లాక్ మనీ అంతా చాలా ఉంది బయట దేశాలలో, ఆ బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చేసి ప్రతి అకౌంట్లో ఒక 15 లక్షలు జమ చేస్తాం,
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 2014 అధికారంలోకి వచ్చింది. సో ఆ ఉద్యోగాలు ఇవ్వలేరు, ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రజల అకౌంట్లలో జమ చేయలేరు. కానీ 2018కి వచ్చే వరకు అది పక్కకు పోయి పుల్వామా దాడి అడ్డం పెట్టుకొని రెండోసారి గెలిచిరు. ఇక మూడోసారి మనకు అందరికి తెలిసిందే, శ్రీరాముని జపం చేసుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకొని వాళ్ళు బీజేపీలు చేసిన నాటకాలన్నీ మనకు అందరికి తెలిసింది. ఈరోజు ప్రపంచ దేశాలు కూడా చాలా దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేయలేని పరిస్థితులలో ఉన్నాయి. మన జరిగిన పహల్గామ్ దాడిలో చాలా దేశాలు మనకు సపోర్ట్గా ఉండాల్సిన దేశాలు కూడా సపోర్ట్ చేయలేదు. దానికి కారణం బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, బీజేపీ వ్యవహరిస్తున్న విదేశీ ఏదైతే ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించే తీరు కూడా ఇతర దేశాలు కూడా ఈరోజు మనకు సపోర్ట్ చేయలేని పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ ఏ విధంగా తప్పిదాలకు పాల్పడతా ఉంది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని ఏ విధంగా మిస్యూజ్ చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. మేము చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్ని ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు ప్రజెంట్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పిన విషయాలన్నీ కూడా ఒక లోక్సభ సంబంధించి, అందులో ఒక లోక్సభలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన ఫేక్ ఓట్స్ గురించే మేము చెప్పినాం. అంటే అట్లా దేశవ్యాప్తంగా ఎన్ని రకాలుగా కూడా ఎన్ని రాష్ట్రాలల్లో ఎన్ని కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ఈ విధంగా తప్పిదాలకు పాల్పడ్డారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది ప్రజలందరికీ తెలవాలనే మేము ఇక ముందు ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉండాలని కనీసం ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ సెటరేట్ అయ్యి ప్రజల హక్కులను కాపాడాలి. ఎందుకంటే అది ప్రజల ఓటు హక్కు అనేది వాళ్ళకు కల్పించిన, రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకు ఓటేస్తారు, ఎవరైతే తప్పిదాలకు పాల్పడతారో వాళ్ళను 5 ఏళ్లకు ఒకసారి చేంజ్ చేయాలని రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈరోజు బీజేపీ కాల రాస్తా ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను వాళ్ళు చోరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారం కోసం ఈరోజు మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, అధికారం కోసం ఇట్లాంటి తప్పిదాలకు పాల్పడుతూ వ్యవస్థలను వాళ్ళ చేతుల్లో ఉంచుకొని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను కూడా వాళ్ళ చేతుల్లో ఉంచుకొని ఇలాంటి తప్పిదాలకు పాల్పడతా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. ప్రజల కోసం ఏర్పాటైన ప్రజా ప్రభుత్వాలను, ప్రజల చేత ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలకు నచ్చిన విధంగా ఎన్నుకునే విధంగా ఉంటాయి. కానీ ఇట్లా ఓట్ల చోరీ జరుగుతూ ఉంటే ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ చేస్తున్న తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. కులాలు మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం, ఈరోజు డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్నే వాళ్ళ చేతుల్లో ఉంచుకొని ఈరోజు ఇట్లాంటి తప్పిదాలకు మేమేది ఎవిడెన్స్ లేకుండా మా నాయకుడు మాట్లాడలేదు. విత్ ఎవిడెన్స్ మొత్తం బండిల్స్ ఆఫ్ పేపర్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ చేసిన దాంట్లో ఉన్నాయి. విత్ ఎవిడెన్స్ మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉల్టా మీరు ఒక అఫిడవిట్ ఇవ్వండి. ఆయన ఒక ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ ద లోక్సభ, ఆ హక్కుతోనే జరిగిన తప్పిదాలను ఒక భారతదేశ పౌరుడిగా ప్రజలకు తెలియజేసే హక్కు ఉంటది. కాబట్టి మీరు ఇట్లా తప్పు చేసిర్రు, దీన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పటికైనా ప్రయత్నం చేయండి అని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఉల్టా మీరు ఓట్ తీసుకోండి, తర్వాత లేదంటే మీరు అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు మేము